హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము దోసకాయ నువ్వుపప్పు కలిపి పచ్చడి చేసుకుందాం. ఈ నువ్వుపప్పు ఎందుకు వేస్తున్నానంటే దోసకాయ ఉట్టిది చేసేసుకోవచ్చు, కానీ ఇది కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా. మనకి కాళ్ళు నొప్పులు అవి ఏమీ లేకుండా నరాల బలహీనతకి, అరికాళ్ళ మంటలకి అన్నిటికీ ఈ నువ్వుపప్పు చాలా మంచిది. ప్రతి కూరలోనూ కొంచెం వేయించి పోసుకుంటే ఇంకా చాలా మంచిది. నేను ఈ పచ్చి ముక్కలే కలుపుతానమాట. ఎండుమిరపకాయలు, జీలకర్ర, చింతపండుకు బదులు నేను మామిడికాయ ముక్కలు ఎండబెట్టి కడిగి పెట్టుకున్నాను, అవి వేస్తాను. వెల్లుల్లిపాయ అంతే. ఇది కొంచెం పుదీనా ఫ్లేవర్కి వేస్తున్నాను. ఇవన్నీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు, జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఈ వేగుతూ ఉండగా మనం నువ్వుపప్పు వేసుకుందాము. ప్లీజ్ నాకు ఒక లైక్ ఇవ్వండి. లైక్, కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదిగోండి, నువ్వుపప్పు ఇలా వేయించేసుకుంటున్నాము. అంతే, ఇది వేగిపోయింది. ఇందులో మనం ఇది కూడా వేస్తాను. కొంచెం పుదీనా ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. ఇది కూడా వేయించేసుకుంటాను. దోసకాయ ముక్కలు అది పచ్చియే వేయిస్తాను. పచ్చియే మనం మిక్సీ పట్టుకుంటాము. పచ్చిది చేసుకోవడం వల్ల చాలా మంచిది. ఎందుకంటే మనకు డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారు, పచ్చి కూరలు తినమంటున్నారు కదా. అలా పచ్చి కూరలు తినడంలో మనకి అందులో ఉన్న విటమిన్స్ ఏమి పోవు అనమాట. అందుకని మనం పచ్చి తింటే కూరలు మంచిది. దోసకాయ మనకు సలవ చేస్తుంది, అందుకు దోసకాయ. ఇవి నువ్వుపప్పు ఏమో మనకి ఆరోగ్యానికి మంచిది. అంతే అండి, ఇది వేగిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, వేయించినవి అన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తాను. ఇవి మనం రుబ్బుకున్నాక అవి వేస్తాను. ఏంటి, ఈ దోసకాయ ముక్కలు. చూడండి, ఇదంతా మిక్సీ పట్టేసాను కదా. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసి ఎక్కువ మెత్తగా కాకుండా చెక్క ముక్క చేసుకుంటే బాగుంటుంది. చెక్క ముక్క వల్లే బాగుంటుంది, ఎందుకంటే మెత్తగా అయితే నీరు వచ్చేస్తుంది. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది పచ్చడి. నేను డిష్ అవుట్ చేసుకొని కొంచెం పోపు వేసుకుంటాను. చూడండి, పోపు రెడీ అయిపోయింది, వేసేస్తున్నాను. ఈ పోపు నేను అలాగే ఉంచేసుకుంటాను, ఎందుకంటే భోంచేసేటప్పుడు కలుపుకుంటాను మొత్తం అంతాను. చూడండి, దోసకాయ నువ్వుపప్పు రెడీ అయిపోయింది. ఇది ఇలాగ మనం చేసి తిని చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఇది నచ్చకుండా ఉండదు, ఎందుకంటే ఈ నువ్వుపప్పు రేర్ పచ్చడి కాంబినేషన్లో. అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసాను కదా. ఇలా మీరు చేసుకుని తిని చూడండి. నాకు ఒక లైక్ ఇవ్వండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ subscribe.